ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు మనమొక ముఖ్యమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. అది పరిశుద్ధుడైన దేవునికి, భక్తిహీనుడైన మానవునికి మధ్య ఉన్న సంబంధం. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఆనాటి రోమా సమాజంలోనూ, నేటి మన సమాజంలోనూ కూడా మనం చూస్తున్న పరిస్థితులు దీనికి అద్దం పడతాయి. భక్తిహీనుని పరిస్థితి. మనం మొదట భక్తిహీనుని గురించి చూద్దాం. దేవుని మహిమను, ఆయన శక్తిని చూసి కూడా చాలామంది ఆయనను అవమానపరుస్తారు. సృష్టిలో దేవుని మహిమ స్పష్టంగా కనిపిస్తున్నా దానిని చూడటానికి నిరాకరిస్తారు. వారికి దేవుడు బయల్పర్చిన సత్యాన్ని అలక్ష్యం చేస్తారు. ఈ విశాల విశ్వాన్ని, దానిలోని అద్భుతాలను చూసినా దానిని సృష్టించిన దేవుని ఉనికిని తిరస్కరిస్తారు. సృష్టికర్తకు కృతజ్ఞత లేకుండా జీవిస్తారు. ఫలితంగా వారు విగ్రహారాధనలో మునిగిపోతారు. తాము సొంత చేతులతో తయారుచేసుకున్న విగ్రహాలను పూజిస్తూ నిజమైన దేవుణ్ణి విస్మరిస్తారు. దుర్నీతిపరుని గతి. ఇలా దేవునిని అలక్ష్యం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడో? దేవుడు వారిని వదిలిపెడతాడు. వారి అపవిత్రతకు అప్పగిస్తాడు. వారి హృదయాలలో ఉన్న తుచ్చమైన కోరికలకు, నీచమైన అభిలాషలకు వారిని అప్పగిస్తాడు. వారు సమస్త దుర్నీతికి, భ్రష్టత్వానికి లోనవుతారు. వారి మనస్సులు చీకటిమయమై మంచి చెడుల విచక్షణ కోల్పోతారు. మనం ఈనాడు సమాజంలో చూస్తున్న అనేక దుర్నీతి కార్యాలకు, అనైతికతకు మూలమిదే. దేవుని నుండి దూరం కావడం వల్ల కలిగే పరిణామమిది. నేరస్తులైన వారి తీర్పు. అంతేకాదు, ఇలాంటి దుర్నీతిపరులు ఇతరులపై తీర్పు తీర్చడానికి సిద్ధపడతారు. ఇతరుల దోషాలను ఎత్తిచూపుతూ అదే తప్పులను తాము కూడా చేస్తారు. ఇది ఎంత విడ్డూరం! వీరు వేషధారులు. బయటికి మంచిగా కనిపించినా లోపల కుళ్ళిపోయిన మనసులు కలిగినవారు. అయితే దేవుని సత్యం వారిని తీర్పు తీరుస్తుంది. వారి వేషధారణ బయటపడుతుంది. అవివేకులైన ఈ తీర్పరులు తప్పుగా ఆలోచన చేస్తారు. వారు దేవుని న్యాయాన్ని, ఉగ్రతను అర్థం చేసుకోలేరు. ఇలాంటి తెగువగల తీర్పరులు తమపై దేవుని ఉగ్రతను పోగుచేసుకుంటున్నారు. దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి. ఆయన తీర్పు తప్పకుండా వస్తుంది. ధర్మశాస్త్రం, అన్యజనుల తీర్పు. కొందరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నామనే ధైర్యంతో ఉంటారు. ధర్మశాస్త్రమున్నంత మాత్రాన దేవుని తీర్పును తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం కేవలం ఒక మార్గదర్శి. అది మిమ్మల్ని సమర్థించదు. ధర్మశాస్త్రం ఉండటం మీకు ప్రత్యేకమైన హక్కును ఇవ్వదు. మరి అన్యజనుల పరిస్థితి ఏమిటి? వారికి ధర్మశాస్త్రం లేదా? దేవుడు న్యాయవంతుడు. ధర్మశాస్త్రం లేనివారిని ఎలా తీర్పు తీరుస్తాడు? వారి అంతరాత్మయే వారికి ధర్మశాస్త్రంగా ఉంటుంది. వారి మనస్సాక్షి వారికి సాక్ష్యమిస్తుంది. వారు మంచి చెడులను బట్టి తీర్పు తీర్చబడతారు. చివరిగా దేవుడు క్రీస్తు ప్రభువు సువార్తను అనుసరించి మనందరినీ తీర్పు తీరుస్తాడు. క్రీస్తు సువార్త అందరికీ అందించబడిన సత్యం. దేవుని కృపను, ఆయన ప్రేమను సువార్త ద్వారా మనం తెలుసుకుంటాం. క్రీస్తు ద్వారా పాపాలకు విమోచన పొందవచ్చని సువార్త చెబుతుంది. ఈ సువార్తను స్వీకరించారా లేదా అనేదాని ఆధారంగానే అంతిమ తీర్పు ఉంటుంది. ప్రియమైన వారలారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఈనాడే పరీక్షించుకుందాం. దేవుని మహిమను గుర్తిస్తున్నామా? ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? దుర్నీతికి దూరంగా ఉన్నామా? మన తీర్పులను న్యాయంగా తీరుస్తున్నామా? దేవుని దయను, క్రీస్తు సువార్తను స్వీకరించడానికి ఇది సరైన సమయం. అప్పుడే మనం దేవుని ఉగ్రత నుండి తప్పించుకుని ఆయన ప్రేమలో నివసిస్తాం. ఆమేన్.